హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చినాస్ నెస్ట్. సో ఇక్కడైతే ముగ్గు చూపిస్తున్నాను కదా, ఈ గచ్చు పైన ముగ్గు వేసిన కనపడదు అస్సలకి. నాకు వచ్చిన 2-3 ముగ్గులతోనే ఇలా వేసేస్తూ ఉంటానన్నమాట. ఇంకైతే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి పూరి విత్ చికెన్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో అదే అనమాట, ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ గోధుమ పిండి అయితే ఉంది. ఆట అనమాట. ఒకటి మల్టీగ్రెయిన్ ఆట, ఒకటి నవధాన్యాలతో చపాతీ పిండి అని ఉందన్నమాట. సో అది కూడా, సో అదేంటంటే అన్ని రాగులు, జొన్నలు ఇవన్నీ మిక్సింగ్ ఒకటి, ఇంకోటి మల్టీగ్రెయిన్. సో ఈ 2 కలిపి మిక్స్ చేస్తున్నాను అనమాట పూరీ చేద్దామని. యాక్చువల్లీ చపాతీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది, పూరీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి, వాటర్ వేసేసి పూరీకి కలుపుకున్నట్టు కలిపేసుకున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది పూరి తిని. సో అందుకే ఇవాళ మార్నింగే పూరి చేసుకుందాం అనుకున్నాము. అయితే దాంట్లోకి శనగపిండి కర్రీ చేసుకోవాలా, ఇంకేదైనా కర్రీ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఇంకా చికెన్ కర్రీ అయితే బాగుంటుందని నాకే అనిపించింది. సో చికెన్ ఏమో మా వారిని తెమ్మని చెప్పాను, మా వారు తెచ్చిచ్చేసారనమాట. ఇంకా చపాతీ పిండి అయితే ఫస్ట్ కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత చికెన్ కూడా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి కదా, అందుకని నేను ఫస్టే పిండిని అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత చికెన్ వాష్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. కలిపినప్పుడు కొంచెం పిండి అటు ఇటు పడుతుంది కదా ఫ్లోర్ మీద, సో అదంతా కూడా తుడిచేసుకున్నాను. ఇంకా కర్రీకి అయితే ఇక్కడ కట్ చేసుకున్నాను ఆనియన్స్, టమాటో, ఇంకా పచ్చిమిర్చి. సో ఇప్పుడైతే చికెన్ కర్రీ ఫస్ట్ చేసేద్దాము అని చెప్పి స్టవ్ అయితే ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఇందులో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. వెరీ బేసిక్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. నార్మల్గా ప్రతి ఒక్కరు చేసేదే, నేనేమి ఎక్స్ట్రా కూడా ఏం యాడ్ చేయలేదు. ధనియాల పొడి ఒక్కటే యాడ్ చేశాను అనమాట. అంటే కారం ఆల్రెడీ ఉంటుందనుకోండి, ధనియాల పొడి నేను ఫ్లేవర్స్ కోసం యాడ్ చేశాను. అంటే నాకు ఎందుకో సింపుల్ చికెన్ కర్రీ విత్ పూరి చేసుకోవాలనిపించింది. సో అందుకని అనమాట. ఇంకా ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, అది కూడా ఫ్రై అయ్యాక ఇంకా టమాటాస్ కూడా వేసేసాను అనమాట. ఇందులో పసుపు, ఉప్పు కూడా వేసేసాను. సో మూత పెట్టేస్తే మగ్గిపోతుందని చెప్పి మూత కూడా పెట్టేసి కొంతసేపు టమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు ఉంచాను అనమాట. సో కొంచెం టమాటాస్ సాఫ్ట్ అయిన వెంటనే చికెన్ వేసేసాను. సో అందులో మనము వాటర్ రిలీజ్ అవుతుంది కదా మనకి, సో ఆ వాటర్తోనే ఫస్ట్ చికెన్ని ఉడికించాను మూత పెట్టేసి. యాక్చువల్లీ విత్ దోశ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది, బట్ నా దగ్గర దోశ బ్యాటర్ అయితే లేదు. సో అందుకని పూరి విత్ చికెన్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో అదైతే ఇలా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా పక్కన అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను. సో పనిలో పని అది కూడా సైమల్టేనియస్గా చేసుకుందాం అనుకున్నాను, బట్ ఆయిల్ పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఈ లోపల చికెన్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయిందనమాట. సో నేను ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ఇంకా ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి అయితే యాడ్ చేశాను అనమాట. ఇది బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. సో ఇది బాగా ఉడికాక మనం కొత్తిమీర వేసి దించేసుకోవడమే. సో అందుకని చాలా సింపుల్గా చేస్తాను అనమాట, ఫాస్ట్గా కూడా అయిపోయింది ఇలా చికెన్ కర్రీ అయితే. ఇంకా పక్కన చపాతీ పిండి అయితే కలిపెట్టుకున్నాను కదా పూరీలకి, సో అవన్నీ చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకున్నాను. ప్రస్తుతానికైతే ఒక 3 చేస్తున్నాను అనమాట. సో మా వారికి ఏంటంటే అర్జెంటుగా వర్క్ వచ్చి తను వెళ్ళిపోయారు ఆఫీస్కి. సో ఇప్పుడు నేను ఒక్కటే చేసుకొని తినాలి. తను ఏంటంటే మళ్ళీ వచ్చి తింటానులే కావాలంటే అని చెప్పారు, బట్ ఇంకా అది జరగలేదులేండి. ఇంకా ఈవినింగో లేకపోతే నెక్స్ట్ డేనో చేసుకోవాలి. సేమ్ పిండి అయితే కొంచెం ఎక్కువ కలిపి పెట్టుకునేసాను. ఇప్పుడైతే నా వరకే చేసుకుంటున్నాను. ఒక 3 పూరీస్ అయితే చేసుకుందాం అనుకున్నాను. తర్వాత చేసుకొని చికెన్తో తిన్నాక మళ్ళీ నేను వచ్చి ఒకటి చేసుకొని తిన్నానండి. నాకు అంత నచ్చేసింది పూరి విత్ చికెన్ కర్రీ అయితే. అంటే కర్రీ కూడా చాలా బాగుంది, సింపుల్గా ఉన్నింది, ఎక్కువ గరం మసాలా ఇవన్నీ వేయలేదు కదా, సో బాగా అనిపించింది అనమాట. సో ఇక్కడైతే ఇంకా
చపాతీలు పూరీస్ అయితే వేసేస్తున్నాను కడాయిలో. సో బాగా పొంగాయి కూడా, ఇంకా ఇవి చాలా సాఫ్ట్గా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఐరన్ కడాయిలో నేను ఏ వంట చేసినా నాకు బాగానే అనిపిస్తుంది, ఒక డీప్ ఫ్రైలు తప్ప. సో డీప్ ఫ్రైలు చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటానన్నమాట. ఎందుకంటే ఇప్పటికే 3 times 3 years ఆయిల్ అయితే నా మీద వచ్చి పడింది. సో అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే ఉంటాను, ఎక్కువ డీప్ ఫ్రైస్ జోలికి అయితే వెళ్ళను. ఎవరైనా చేసి పెడితే తింటాను అనుకోండి. ఇంకా మన పూరీస్ అయితే ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇంకా చికెన్ కర్రీలోకి ఆహా సూపర్ అంటే సూపర్ ఉంది. ఆఫ్టర్నూన్కి చికెన్ కర్రీ ఉందని చెప్పి ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఓన్లీ రైసే చేశాను. తర్వాత క్లోత్స్ అన్నీ బ్యాగ్స్లో ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాను. ఈ లోపల సడన్గా కరెంటు పోయింది. ఇంకా వర్షం అయితే 4:30కి స్టార్ట్ అయింది ఈవినింగ్, నైట్ 8:30 వరకు కంటిన్యూస్గా పడుతూనే ఉంది. చాలా పెద్ద వర్షం పడింది, దీనివల్ల పవర్ కూడా లేదు. ఇంకా మనకి ఛార్జింగ్ బల్బ్స్ ఉంటాయి కదా డీమార్ట్లో, సో అవైతే ఉన్నాయన్నమాట. సో కిచెన్లో అయితే ఒక బల్బ్ ఉంటుంది, హాల్లో ఒక బల్బ్ ఉంటుంది అనమాట. సో వాటితో మేము సర్వైవ్ అయ్యాము. అయితే నేను చూసుకోలేదు, యాక్చువల్లీ కిచెన్లో చాలా వర్షం లోపలికంతా వచ్చేసింది. మెస్ డోర్స్ వేశాను, బట్ స్టిల్ మనకి ఇక్కడ కిటికీ కనిపిస్తుంది కదా, ఈ కిటికీలోంచి వాటర్ అయితే బయటకు వచ్చేసాయి, లోపలికి వచ్చేసాయి. ఇంకా స్టవ్ అంతా కూడా తడిచిపోయింది. ఇంకా నేనైతే అప్పటికి చూసుకోలేదు. తర్వాత ఆ వర్షం పడుతుంది కదా, సో ఏదైనా ప్రిపేర్ చేద్దామన్నట్టుగా లోపలికి వచ్చాను. స్టవ్ అంతా తడిచిపోయింది. ఇంకా పక్కన కడాయిలో ఆయిల్ అయితే ఉంది, మార్నింగ్ పూరీ చేశాను కదా, సో మళ్ళీ ప్రిపేర్ చేద్దామన్నట్టుగా నేను కడాయిలోనే ఆయిల్ అయితే ఉంచేసాను. ఇది ఈ లోపల వర్షం పడిపోయి ఆ ఆయిల్లో కూడా వాటర్ అనేది వెళ్ళిపోయింది. ఆయిల్ సంగతి అయితే రేపు చూద్దాంలే అని చెప్పి నేను దాన్ని పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఆయిల్తో చేసేది నాకు కొంచెం భయంగా ఉంటుంది, అందుకని దాన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా పక్కన ఆయిల్ కంటైనర్స్, సాల్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, హాల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నైట్ ఏమన్నా వర్షం పడినా సేమ్ ఇలాగే అవుతుందేమో అని. యాక్చువల్లీ ఎప్పుడు ఇలా అవ్వలేదు, అదేంటో నాకు తెలియదు, ఈసారి ఇలా అయ్యింది. మేబీ నేను లేనప్పుడు ఏమన్నా అలా వర్షం పడిందేమో, ఈసారి చాలా గట్టిగా వర్షం పడింది, అందుకే కిచెన్ అంతా కూడా ఇలా అయిపోయింది. థ్యాంక్ఫుల్లీ కౌంటర్ టాప్ మీద ఉన్నటివే తడిచాయి అనమాట, రిమైనింగ్ అన్నీ బాగానే ఉన్నాయి, కింద అంతా కూడా సేఫే. అయితే పైన మనకి కంటైనర్స్ అంతా కూడా లోపల బాగున్నాయి, సాల్ట్, కారము, ఆయిల్ ఇవంతా కూడా లోపలికి వెళ్ళలేదు వాటర్. సో పైన అంతా తుడిచేసుకొని టిష్యూస్ పెట్టి తర్వాత హాల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఇదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 అయ్యింది, బట్ తప్పదు, చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేయడం ఎందుకులే అని చెప్పి నేను ఇంకా నైటే కూర్చొని మొత్తం క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్లీ స్టవ్ దగ్గర ఉన్న కిటికీకి డోర్స్ లాక్ అవ్వలేదు, లాక్ అయి ఉంటే మేబీ వర్షం అనేది లోపలికి వచ్చేది కాదేమో, బట్ అవి లాక్ అవ్వలేదు. నేను కూడా కిచెన్లో గాలి అనేది ఉండాలి, వెలుతురు అనేది ఉండాలి అని చెప్పి ఆ లాక్స్ గురించి అంత పట్టించుకోలేదు, మెష్ ఉంది కదా అని చెప్పి. బట్ ఈరోజు వర్షం పడినప్పుడు నాకు తెలిసి వచ్చింది వాటర్ అంతా కూడా లోపలికి వచ్చేసరికి. సో ఇదంతా క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది. ఈ వర్షము సడన్గా స్టార్ట్ అయింది. సో 4:30కి స్టార్ట్ అయిందని చెప్పాను కదా, సో ఆ టైంలో బయట చూస్తే వ్యూ అస్సలు కనిపించలేదు, ఫుల్ వైట్గా కమ్మేసింది వర్షంతో. మాకు బాల్కనీలో ఉంచి పొలాలు అలా కనిపిస్తాయి అన్నమాట. సో అదేం కనిపించలేదు, వైట్గా ఉంది. వర్షం కూడా కంటిన్యూస్గా నాన్ స్టాప్గా 4 hours పడేసరికి పొలాలన్నీ మునిగిపోయాయి. సో ఇంకా నేనైతే నా వర్క్ చేసుకుంటూ ఉన్నాను కంటిన్యూస్గా. పవర్ అయితే వచ్చింది, పవర్ వచ్చాకే ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటి క్లీన్ చేసుకొని టిష్యూస్తో ఇవన్నీ కూడా హాల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇంకా కడాయిలో ఉన్న ఆయిల్ గురించి అయితే, ఆయిల్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ చేద్దామని చెప్పి స్టవ్ ఆన్ చేద్దాం అనుకున్నాను, బట్ స్టవ్ అప్పుడే క్లీన్ చేశాను కదా, మళ్ళీ చిటికలన్నీ పడతాయి, నూనె అంతా కూడా పట్టి స్టవ్ అనేది మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుందని, అది రేపు సంగతి చూద్దాంలే అని చెప్పి దాన్ని పక్కన పెట్టేశాను. అది కొంచెం మనకి ఆయిల్ దగ్గర కేర్ఫుల్గా ఉండాలి కదా, సో టప్ అని పైకి ఎగిరితే మళ్ళీ నేను క్లీన్ చేసుకున్నంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఆయిల్ని అయితే సపరేట్గా పెట్టేశాను. ఇంకా ఈ ఆయిల్ అసలు పని చేస్తుందో లేదో కూడా తెలియదు ఆ టయానికి.
తర్వాత ఇక్కడ మేఘాలు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదంతా నైట్ అనమాట. నైట్ 11 o'clock ఆ టైంలో మేఘాలు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. సో భలే అనిపించింది. ఒక పొగలాగా ఉందన్నమాట. వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.